హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మనం మహాభారతం ఆది పర్వంలోని 3వ భాగం గురించి తెలుసుకుందాం. తరువాత ఆ కథకుడు శౌనకాది మహామునులను చూచి ఇలా చెబుతాడు. సర్పయాగం అలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. జనమేజేయుడు యాగానికి విచ్చేసిన ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు సంభావనలు ఇచ్చి సత్కరించాడు. ఆ యాగానికి వచ్చిన వ్యాస మహామునిని వైశంపాయనుని ఆయన శిష్యులను భక్తితో పూజించాడు. ఒకరోజు జనమేజేయుడు వ్యాస భగవానుడిని చూచి, మహాత్మా, మీలాంటి పూజ్యులు భీష్ముడు లాంటి కురవృద్ధుల దగ్గర ఉండి కురు సామ్రాజ్యాన్ని పంచి ఇచ్చారు కదా, హాయిగా రాజ్య సుఖాలను అనుభవించక పాండవులు కౌరవులు ఎందుకు యుద్ధం చేసుకున్నారు? అసలు అన్నదమ్ముల మధ్య కలహం ఎందుకు పుట్టింది? నా తాత ముత్తాతల గురించి వినవలనని కోరికగా ఉన్నది, దయచేసి వివరించండి అని చేతులు జోడించి ప్రార్థిస్తాడు. అప్పుడు వ్యాస భగవానుడు తన ప్రక్కనే ఉన్న వైశంపాయనుడిని చూచి, వైశంపాయన, భారత కథను జనమేజేయునికి చెప్పుము అని ఆదేశిస్తాడు. తరువాత జనమేజేయుడు వైశంపాయనుని పూజించి మహాభారత కథను వినడానికి బంధుమిత్ర పురోహిత సహితంగా కూర్చున్నాడు. అప్పుడు వైశంపాయనుడు వ్యాస భగవానునికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొంది మహాభారత కథను ఇలా చెబుతున్నాడు. జనమేజయ, ఈ మహాభారత కథ భగవాన్ వ్యాసుని చేత రచించబడినది. అందుకని ముందు మనము వ్యాసుడు ఎలా జన్మించాడు అనే దాని గురించి తెలుసుకుందాము. ఆ రోజుల్లో చేది దేశాన్ని వసువు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మహామునులను చూచాడు. వెంటనే వసువు కూడా అక్కడి కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇది చూచి ఇంద్రుడు ఆయన దగ్గరకు వచ్చి, మహారాజా, రాజ్యపాలన చేయవలసిన వాడవు, ఈ తపస్సు ఏమిటి? నాతో స్నేహం చెయ్యి, నీకు దైవత్వం ప్రసాదిస్తున్నాను, నువ్వు రాజ్యపాలన చేసుకుంటూ నా దగ్గరకు వస్తూ ఉండు అని వరమిస్తాడు. ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధమునకు లొంగని వాడని పుష్పములు గల ఇంద్రమాలను దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయు సామర్థ్యం గల ఒక వేణుయష్టి అని ప్రసాదించాడు. అప్పటి నుండి వసువు ఆ విమానాన్ని ఎక్కి దేవలోకానికి వస్తూ పోతూ ఉన్నాడు. అందుకే అతనికి ఉపరిచర వసువు అని పేరు కూడా ఉంది. వసువు ప్రతి సంవత్సరం తన రాజ్యంలో ఇంద్రుని ఉత్సవాలు జరిపించాడు. అతను నివసిస్తున్న నగరానికి ప్రక్కనే శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది ప్రక్కనే కోలాహలము అనే పర్వతం కూడా ఉంది. అతి సోయగంగా వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న ఆ నదిని చూచి కోలాహలుడు మోజుపడ్డాడు. ఆ నదికి అడ్డంగా పడ్డాడు. ఒకరోజు అటుగా వస్తున్న వసువు ఇది చూచి తన బలంతో ఆ పర్వతాన్ని పైకి లేపుతాడు. అప్పటిదాకా సుప్తిమతి నదికి కోలాహల పర్వతానికి సంపర్కం జరగడం వల్ల వారికి గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మించారు. ఈ ఇరువురిని శుక్తిమతి నది వసువుకు కానుకగా ఇచ్చింది. వసువు సంతోషించి గిరికను వివాహమాడుతాడు. వసుపదుడిని తన రాజ్యానికి సేనాధిపతిగా నియమించాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్ళాడు. అడవిలో ఉండగా వసువుకు అందాల రాశి అయిన తన భార్య గిరిక గుర్తుకు వస్తుంది. ఆమెను తలుచుకుంటూ ఉంటే అతనికి వీర్యపతనం అవుతుంది. వెంటనే వసువు ఆ వీర్యాన్ని ఒక ఆకు దుప్పలో సేకరిస్తాడు. ఆ దుప్పను ఒక డేగ మెడకు కట్టి తన భార్య గిరికకు ఇవ్వమని చెబుతాడు. ఆ డేగ ఆ దుప్పను తీసుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. మరొక డేగ దాన్ని చూచి అదేదో తినే పదార్థమని దానిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. 2 డేగలకు పోట్లాట జరుగుతుంది. ఈ గొడవలో ఆ వీర్యం ఉన్న దొప్ప యమునా నదిలో పడిపోతుంది. అద్రిక అనే అప్సరస బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా మారి యమునా నదిలో ఈత కొడుతూ ఉంటుంది. ఆకు దుప్పలో నుండి జారిన వసువు వీర్యం సరాసరి ఆ అప్సరస నోట్లో పడుతుంది. అద్రిక గర్భం దాల్చుతుంది. ఆ రోజు జాలరు వేసిన వలలో ఆ అద్రిక పడుతుంది. జాలర్లు చేప రూపంలో ఉన్న అద్రికను కోస్తారు. అందులో నుండి ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డను చూస్తారు. వెంటనే అద్రిక అప్సరసగా మారి దేవలోకం వెళ్ళిపోతుంది. ఆ జాలర్లు ఆ బిడ్డలను తమ రాజైన దాశరాజుకు ఇస్తారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. మగబిడ్డ మత్స్యు దేశానికి రాజు అవుతాడు. ఆడపిల్ల మత్స్యగంధి అనే పేరుతో దాశరజ ఇంటిలో పెరుగుతూ ఉంటుంది.
తండ్రి లేనప్పుడు యమునా నదిలో పడవ నడుపుతూ ఉంటుంది. ఒకరోజు వశిష్ఠ మహామునికి మనవడు, శక్తి మహాముని కొడుకు అయిన పరాశర మహాముని యమునా నదిని దాటడానికి వస్తాడు. పడవలో ఉన్న మత్స్యగంధిని చూచి ఆమెను మోహిస్తాడు. తనతో సంపర్కం జరపవలసినదిగా కోరుతాడు. ఆమె భయపడుతుంది. కాదు అంటే శాపం పెడతాడేమో అని వణికిపోతుంది. మహాత్మా, నేను కన్యను, జాలరి పుత్రికను, ఒళ్ళంతా చేపల వాసన, మీరు తట్టుకోలేరు. నేను నా కన్యత్వమును పోగొట్టుకొనినా మరలా నా తండ్రి మొహం ఎలా చూడగలను అని అడుగుతుంది. అప్పుడు పరాశరుడు, బాలా, నీవు జాలరి పుత్రికవు కావు, వసురాజు వీర్యమునకు జన్మించిన దానవు. నీ కన్యత్వం చెడకుండా నీతో సంగమిస్తాను అని చెబుతాడు. తన మహిమతో ఆమె ఒళ్ళంతా 1 యోజన దూరం సుగంధాలు వెదజల్లేట్లు చేస్తాడు. అప్పటి నుండి ఆమె యోజన గంధి అయ్యింది. మహాత్మా, ఇది పట్టపగలు, మనం సంపర్కం జరిపితే అందరూ చూస్తారు అని మరో సాకు చెప్పి తప్పించుకోబోతుంది. దానికి పరాశరుడు ఆకాశంలో మేఘాలను ఆవరింపజేసి లోకమంతా చీకటి పడేలాగా చేస్తాడు. ఇక ఆమె చేసేది లేక పరాశరుడితో సంపర్కానికి ఒప్పుకుంటుంది. తత్ఫలితంగా ఆ సత్యవతికి వ్యాసుడు జన్మిస్తాడు. పుట్టిన వెంటనే వ్యాసుడు తల్లికి నమస్కరించి, అమ్మ, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను. నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, నేను నీ వద్దకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ వ్యాసుడే వేదాలను విభజించాడు, మహాభారత కథను రచించాడు. తరువాత దేవదానవ అంశలతో భీష్ముడు మొదలైన కురురాజులు పుట్టారు అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పగా, జనమేజయుడు, మహాత్మా, దేవతల అంశలతో పుట్టిన వాళ్ళు ఇలా రాజ్యం కోసం యుద్ధం చేసుకోవడం ఏమిటి అని అడుగుతాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెబుతాడు, జనమేజయ, పరశురాముడు 21 సార్లు క్షత్రియుల మీద యుద్ధం చేసి లోకంలో ఉన్న క్షత్రియులందరినీ చంపేశాడు. అప్పుడు వారి భార్యలందరూ సంతానం కావలను అని కోరికలతో అప్పటి ధర్మం ప్రకారం ఉత్తమమైన బ్రాహ్మణుల అనుగ్రహంతో పుత్ర సంతానాన్ని పొందారు. మరలా రాజవంశాలు వృద్ధి చెందాయి. రాజులు ధర్మం తప్పకుండా పరిపాలించేవారు. సకాలంలో వానలు కురిశాయి, పంటలు వృద్ధి చెందాయి, ప్రజా ఆయుర్దాయం పెరిగింది, మరణాలు తక్కువ అయ్యాయి, భూభారం ఎక్కువ అయింది. భూదేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్ళి భూభారాన్ని తగ్గించమని వేడుకుంటుంది. అప్పుడు దేవతల అంశలతో పాండవులు, ఇతర రాజులు జన్మిస్తారు. రాక్షసుల అంశలతో శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారు జన్మిస్తారు. వీరి వలన మహాభారత యుద్ధం జరుగుతుంది. 15 అక్షౌహిణుల మంది చనిపోతారు. భూభారం తగ్గిపోతుంది అని వివరించాడు వైశంపాయనుడు. అప్పుడు జనమేజయుడు, మహాత్మా, దేవదానవులు ఈ భూమి మీద ఎలా జన్మించారో వివరంగా తెలపండి అని అడుగుతాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెబుతాడు, జనమేజయ, ఈ సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. 6 మానసపుత్రులు. వారు మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. మరీచి కొడుకు కశ్య ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటనవేలు నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమ చేతి బొటనవేలు నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారిరువురికి 1000 మంది మహాపురుషులు జన్మించారు. దక్షునికి 50 మంది కుమార్తెలు జన్మించారు. అందులో 13 మందిని కశ్యపునకు ఇచ్చాడు. వారిలో దితి అనే ఆమెకు హిరణ్యకశిపుడు జన్మించాడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదునికి 3 కొడుకులు. అందులో విరోచనుడికి బలి జన్మించాడు. బలి కొడుకు బాణాసురుడు. ధను అనే స్త్రీకి 40 మంది దానవులు కలిగారు. అలా దానవ సంతతి పుట్టింది. సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు. వినతకు అనురుడు, గరుడు జన్మించారు. అనురుడికి సంపాతి, జటాయువు పుట్టారు. కద్రువకు శేషుడు, వాసుకి మొదలైన పాములు పుట్టాయి. బ్రహ్మ మానసపుత్రులలో 2వ వాడైన అంగీసురునకు ఉతద్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు అయినాడు. అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహామునులు జన్మించారు. అలాగే 4వ మానసపుత్రుడైన పులస్త్యునికి రాక్షసులు జన్మించారు. పులహుడు అనే మానసపుత్రునకు కిన్నరులు, కింపురుషులు జన్మించారు. క్రతువు అనే మానసపుత్రునకు పక్షిజాతి పుట్టింది. దేవుడు అనే మనువు కొడుకు ప్రజాపతి. ప్రజాపతికి అష్టవసువులు జన్మించారు.
అందులో ప్రభావసుడు అనే వసువుకు విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగుడి కొడుకు కవి, ఆ కవి కొడుకు శుక్రుడు, ఆ శుక్రుడు రాక్షసులకు గురువు. భృగువు కుమారుడు చవనుడు, చవనుడి కొడుకు ఔర్యుడు, ఔర్యుడి కొడుకు జమదాగ్ని, జమదాగ్ని కొడుకు పరశురాముడు. ఇంకా భూలోకంలో పైన చెప్పిన దేవదానవ అంశాలతో రాజులు జన్మించారు. మహావిష్ణు అంశతో శ్రీకృష్ణుడు, ఆదిశేషుడి అంశతో బలరాముడు, లక్ష్మీదేవి అంశతో రుక్మిణి, అప్సరసల అంశాలతో 16,000 మంది గోపికలు జన్మించారు. ప్రభాసుడనే వసువు అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. కామము క్రోధము కలిసి అశ్వత్థామగా ద్రోణుడికి పుట్టాడు. మరుత్తుల అంశాలతో విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు జన్మించారు. సిద్ధి బుద్ధి అంశాలతో కుంతి మాద్రి పుట్టారు. యమధర్మరాజు మాండవ్య మహాముని శాపం కారణంగా విదురుడిగా జన్మించాడు. ఏకాదశ రుద్రుల అంశాలతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు. హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. మతి అనే దేవత గాంధారిగా పుట్టింది. కలి అంశతో దుర్యోధనుడుగా పుట్టాడు. హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుట్టాడు. సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు. విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా పుట్టాడు. అశ్వపతి కృతవర్మగా పుట్టాడు. కాలనేమి కంసుడిగా పుట్టాడు. గుహ్యాకుడు శిఖండిగా పుట్టాడు. మరుద్గణాంశంతో పాండురాజు పుట్టాడు. యముడి అంశంతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, ఆశ్వినుల అంశతో నకల సహదేవులు పుట్టారు. శ్రీ అంశతో ద్రౌపది జన్మించింది. అగ్ని అంశతో దృష్టాద్యుమ్నుడు జన్మించాడు. ఇంకా భారత చక్రవర్తుల యొక్క చరిత్ర వివరంగా చెబుతాను వినండి అని జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతున్నాడు. దక్షుడి కుమార్తె అదితి, ఆమె భర్త కశ్యపుడు, వారి కుమారుడు వివస్వంతుడు, వివస్వంతుడి కుమారుడు వైవస్వతామనువు. వైవస్వతామనువుకు ఈ మానవలోకంలోని 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు. చంద్రుడి కొడుకు బుధుడు, బుధుడి కుమారుడు పురువార చక్రవర్తి. కానీ ఆ చక్రవర్తి ధనాశాపరుడు, బ్రాహ్మణుల ధనాన్ని అపహరించాడు. ఇది బ్రహ్మదేవునికి తెలిసింది. విషయం ఏమిటో తెలుసుకొని రమ్మని సనత్కుమారుడు మొదలైన మహామునులను పురూరవుని వద్దకు పంపించాడు బ్రహ్మ. పురూరవుడు వారిని గౌరవించకపోగా ఎగతాళి చేస్తాడు. దానికి ఆ మహామునులు కోపించి అతనిని వెర్రివాడు కమ్మని శపిస్తారు. పురూరావుని భార్య ఊర్వశి అనే అప్సరస. వారికి 6 కొడుకులు. అందులో ఆయుషుడు అనే పుత్రునకు 5 కుమారులు జన్మించారు. వారిలో నహీషుడు చక్రవర్తి అయినాడు. నహీషుని భార్య పేరు ప్రియంవద. నహూషుని కొడుకు పేరు యయాతి. యయాతికి శుక్రుడి కుమార్తె అయిన దేవయాసి వలన 2 కుమారులు. వృషపర్వుడు అనే రాక్షస రాజు పుత్రిక శర్మిష్ట వలన 3 కుమారులు కలుగుతారు. శుక్రుడి శాపం వలన యయాతికి ముసలితనం ఆవరిస్తుంది. యయాతి కొడుకులను పిలిచి, కుమారులారా, మీలో ఒక్కరు నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇస్తారా అని అడుగుతాడు. పూరుడు అనే కుమారుడు తన యవ్వనాన్ని తండ్రి యయాతికి ఇచ్చి అతని ముసలితనాన్ని తను గ్రహిస్తాడు. ఇక్కడ జనమేజయ మహారాజుకు ఒక సందేహం వస్తుంది. వైశంపాయన మహర్షి క్షత్రియుడు చక్రవర్తి అయిన యయాతి మహారాజు బ్రాహ్మణుడు రాక్షసులకు గురువు అయిన శుక్రుని కుమార్తెను ఎలా పెళ్లి చేసుకున్నాడు? శుక్రుడు యయాతికి ఎందుకు శాపం ఇచ్చింది అని అడుగుతాడు. అప్పుడు వైశంపాయనుడు ఈ విధంగా చెబుతాడు. జనమేజయ మహారాజా, వృషపర్వుడు అనే రాక్షసరాజు ఉన్నాడు. ఆయనకు గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, వృషపర్వుని కుమార్తె శర్మిష్ట. దేవతలకు గురువు బృహస్పతి, బృహస్పతి కుమారుడు కచుడు. శుక్రాచార్యునికి మృత సంజీవని విద్య తెలుసు. ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ తిరిగి బతికిస్తున్నాడు శుక్రాచార్యుడు. దానితో రాక్షసుల బలం పెరిగిపోతూ ఉంది. దేవతలందరూ కచుని వద్దకు వెళ్తారు. ఓ కచుడా, మృత సంజీవని వలన మనం ఎంతమందిని చంపినా రాక్షసుల బలం తగ్గకుండా ఉంది. అందువలన నువ్వు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి ఆ మృత సంజీవిని విద్యను తెలుసుకొని రావాలి. దానికి ఒకే మార్గం ఉంది. శుక్రాచార్యునకు తన కుమార్తె
దేవయాసి అంటే ఎంతో ప్రేమ. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. నువ్వు ముందుగా ఆమె అభిమానాన్ని పొంది దాని ద్వారా ఆ మృత సంజీవని విద్యను శుక్రుని వల్ల గ్రహించాలి అని చెబుతాడు. దానికి కచుడు సరే అని చెప్పి దేవతల కోరిక మేరకు శుక్రుని వద్దకు వెళ్తాడు. శుక్రాచార్యుడిని చూచి నమస్కరిస్తాడు. మహాత్మా, నేను దేవగురువు బృహస్పతి పుత్రుడను. నా పేరు కచుడు అంటారు. నేను తమ వద్ద విద్య అభ్యసించ వచ్చాను అని చెబుతాడు. దానికి శుక్రుడు సంతోషించి తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఇది మిగిలిన రాక్షసులకు నచ్చదు. వారు ఎలాగైనా కచుని అపకారం తలపెట్టాలని నిశ్చయించుకుంటారు. కచుడు మాత్రం గురువుగారు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా దేవయాని చెప్పిన పనులను శ్రద్ధగా చేస్తూ ఆమె ప్రేమను పొందుతాడు. ఒకరోజు కచుడు మిగిలిన రాక్షస శిష్యులు అడవికి వెళ్తారు. ఇదే అదునుగా భావించి ఆ రాక్షసులు కచుడిని చంపి ఆ శవాన్ని ఒక చెట్టుకు కట్టేసి తరువాత ఆశ్రమానికి వెళ్తారు. ఎంత రాత్రి అయినా కచుడు రాడు. దేవయానికి కంగారు ఎక్కువ అవుతుంది. తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, రాత్రి చాలా ప్రొద్దుపోయింది. అందరూ వచ్చారు కానీ కచుడు రాలేదు. అతనికి ఏమన్నా ఆపద కలిగిందేమో అని నాకు భయంగా ఉంది అని చెబుతుంది. శుక్రుడు తన దివ్య దృష్టితో చూచి కచుడు చనిపోయాడని తెలుసుకొని వెంటనే శుక్రుడు దేవయాని కచుడు చచ్చిపడి ఉన్న చోటికి వెళ్తారు. శుక్రుడు తన మృత సంజీవని విద్యతో కచుడిని బ్రతికిస్తాడు. దేవయాని సంతోషించి కచునితో ఆశ్రమానికి వస్తుంది. కొన్ని రోజుల తరువాత ఒకరోజు కచుడు మిగిలిన రాక్షసులు పూలు తెచ్చేందుకు అడవికి వెళ్తారు. అక్కడ రాక్షసులందరూ కలిసి కచుడిని చంపేస్తారు. అతని శవాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలుపుతారు. ఆ మద్యాన్ని గురువుగారు శుక్రుడికి ఇచ్చి ఇది తెలియక శుక్రుడు ఆ మద్యాన్ని సేవిస్తాడు. రాత్రి పొద్దుపోయింది. కచుడు రాలేదు. మరలా రాక్షసులు చంపేశారేమో అని దేవయానికి అనుమానం వస్తుంది. తండ్రి వద్దకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే శుక్రుడు మద్యం మత్తులో ఉంటాడు. పోనీలేమ్మ, బతికి ఉంటే వస్తాడు, చస్తే ఉత్తమ లోకాలకు పోతాడు, ఎందుకు ఏడుస్తావు అని అంటాడు. దానికి దేవయాని, తండ్రి, అంగీసరుని మనవడు బృహస్పతి పుత్రుడు అయిన కచుడు రాక్షసుల చేత చస్తే ఏడవకుండా ఎలా ఉండమంటావు? కచుడు ఇంటికి వస్తే గాని నేను ఆహారం నీళ్లు ముట్టను అని ఏడుస్తూ కూర్చుంటుంది. కూతురి ఏడుపు చూచి శుక్రుడు చలించిపోతాడు. తన దివ్య దృష్టితో చూచి కచుడు ఎక్కడా కనపడలేదు. చూడగా బూడిద రూపంలో మద్యంతో కలిసి తన కడుపులో ఉన్నాడు అని కచుడిని చూస్తాడు. అప్పుడు తెలిసింది, రాక్షసులు కచుడిని చంపి బూడిద చేసి మద్యంలో కలిపి తనతో త్రాగించారని చాలా బాధపడతాడు. ఆహా, మద్యం ఎన్ని అనర్థాలు కలిగిస్తుంది! అందువల్ల నేటి నుండి బ్రాహ్మణులు కానీ ఇతరులు కానీ మద్యపానం చేస్తే వారికి పాపం చుట్టుకుంటుంది, నరకానికి పోతారు అని శాపం పెడతాడు. వెంటనే తన మృత సంజీవని విద్యతో తన పొట్టలో ఉన్న కచుడిని బతికిస్తాడు. అప్పుడు పొట్టలో నుండి కచుడు, మహాత్మా, మీ దయ వల్ల నేను బతికాను, కానీ నేను ఎలా బయటకు రావాలి అని అడుగుతాడు. శుక్రుడు ఆలోచనలో పడతాడు. కచుడు తన పొట్ట చీల్చుకొని బయటకు వస్తే తను చచ్చిపోతానని, మరలా తను బతకాలంటే కచునికి మృత సంజీవని విద్య రావాలి అని తన పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవని విద్యను ఉపదేశిస్తాడు. వెంటనే కచుడు గురువుగారైన శుక్రుని పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు. శుక్రుడు చనిపోతాడు. కచుడు మృత సంజీవని విద్య చేత శుక్రుని బతికిస్తాడు. ఆ విధంగా కచుడు శుక్రుని వలన మృత సంజీవని విద్యను సంపాదిస్తాడు. కొంతకాలం గడిచింది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంక తను వెళ్ళిపోతాను అని అంటాడు కచుడు. శుక్రుడు సరే అని చెబుతాడు. కానీ దేవయాని మాత్రం ఒప్పుకోలేదు. కచుడు వెళ్ళిపోతాడు అనే మాట విని ఏడుస్తూ ఉంటుంది. కచుడిని చూచి, నీకు పెళ్ళి కాలేదు, నాకు పెళ్ళి కాలేదు, నేను నిన్ను ప్రేమించాను, నా తండ్రి వలన నువ్వు మృత సంజీవని విద్య స్వీకరించావు, అయినా కుమార్తెనైన నన్ను కూడా స్వీకరించు అని అడుగుతుంది. దానికి కచుడు, అమ్మా దేవయాని, నీ తండ్రి నాకు గురువు, అనగా నాకు పితృ సమానుడు. ఆయన పుత్రికవు నువ్వు నాకు సోదరి సమానురాలవు. ఇది ధర్మం. అందువలన నన్ను పెళ్లి చేసుకోమనడం నీకు తగదు అని అంటాడు. దానికి దేవయాని కోపగించి, అట్లా అయితే నా తండ్రి వల్ల నువ్వు పొందిన మృత సంజీవని విద్య నీకు పనిచేయదు అని శాపమిస్తుంది. కచుడు దేవయానిని చూచి, సోదరి, మృత సంజీవని నాకు పని చేయకపోయినా నేను మరొకరికి ఉపదేశిస్తే వాళ్ళకు పనిచేస్తుంది కదా, కానీ నేను నీకు శాపమిస్తున్నాను.
నువ్వు ధర్మం తప్పి నన్ను పెళ్లాడమని కోరావు కాబట్టి నీకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతిశాపం ఇస్తాడు. తరువాత కచుడు దేవలోకం వెళ్ళిపోతాడు. ఒకరోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ఠ గురువుగారి కూతురు దేవయానితోనూ తన 1000 మంది పరచారికలతోనూ విహారానికి అడవికి వెళ్తుంది. అక్కడ ఒక కొలనులో అందరూ బట్టలు విప్పి గట్టున పెట్టి జలకాలాడుతూ ఉంటారు. ఇంతలో గట్టిగా సుడిగాలి వీస్తుంది. ఆ గాలికి గట్టు మీద పెట్టిన బట్టలన్నీ కలిసిపోతాయి. తరువాత శర్మిష్ఠ, దేవయాని, మిగిలిన పరిచారికలు కొలనులో నుండి బయటకు వస్తారు. బట్టలన్నీ కలిసిపోవడంతో దేవయాని బట్టలు శర్మిష్ఠ వేసుకుంటుంది. కానీ శర్మిష్ఠ బట్టలు మాత్రం దేవయాని వేసుకోలేదు. నేను నీ తండ్రికి గురువుగారైన శుక్రుని కూతురిని, బ్రాహ్మణ కులంలో పుట్టిన కన్యను. నీవు విడిచిన మలిన వస్త్రాలను వేసుకుంటానా అని అడుగుతుంది. దానికి శర్మిష్ఠకు కోపం వస్తుంది. నీ తండ్రి నా తండ్రిని సేవిస్తూ ఆశీర్వదిస్తూ బతికే ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి కూతురివి నువ్వు గొప్పదానివా? నీవు విడిచిన వస్త్రం నేను కట్టుకోగా లేనిది నువ్వు నేను విడిచిన వస్త్రం కట్టుకోవా అని నిందించి దేవయానిని ఒక పాడుబడిన నూతిలో తోస్తుంది. తరువాత తన పరిచారికలతో వెళ్ళిపోతుంది. యయాతి మహారాజు అదే అడవిలో వేటకు వస్తాడు. నీటి కోసం ఆ బావి దగ్గరకు వస్తాడు. బావిలో ఏడుస్తూ ఉన్న దేవయానిని చూచి తన చేతిని అందించి పైకి లాగుతాడు. దేవయాని పైకి వస్తుంది. వనిత, నీవు ఎవరవు? ఈ నూతిలో ఎందుకు పడ్డావు అని అడుగుతాడు. దానికి దేవయాని, మహారాజా, నా పేరు దేవయాని, రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి పుత్రికను. ప్రమాదవశాత్తు ఈ బావిలో పడ్డాను. నీ దయ వలన నీ చెయ్యి పట్టుకుని పైకి వచ్చా అని బదులు చెబుతుంది. తరువాత యయాతి తన నగరానికి వెళ్ళిపోతాడు. ఇంతలో దేవయాని పరిచారిక గార్నిక అను పేరు కలది దేవయానిని వెదుకుతూ అక్కడికి వస్తుంది. దేవయాని పరిచారికను చూచి, నేను వృషపర్వుడి నగరానికి రాను. నువ్వు వెళ్ళి నా తండ్రితో నాకు శర్మిష్ఠ చేసిన అవమానం గురించి చెప్పు అని చెబుతుంది. ఈ విషయం తెలిసి శుక్రుడు వెంటనే దేవయాని ఉన్న చోటకు వస్తాడు. అమ్మా దేవయాని, నీకు కోపం తగదమ్మా. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన వారి కంటే కోపం లేనివాడే గొప్పవాడమ్మా. ఇతరులు మన మీద కోపించినా అవమానించినా దానిని మనసులో పెట్టుకోకుండా స్నేహంగా ఉండడమే పరమధర్మమమ్మా అని చెబుతాడు. కాబట్టి కోపం బుద్ధిమంతులకు తగదు. శర్మిష్ఠ నీకంటే వయసులో చిన్నది, దానితో నీకేమిటి, ఇంటికి పోదాంరా అని అంటాడు శుక్రుడు. కాబట్టి కోపము సర్వ అనర్థాలకు మూలము అని, శాంతమే సౌఖ్యదాయము అని ఆనాడే శమిక మహర్షి, శుక్రుడు, శ్రీకృష్ణుడు చెప్పారు. మన కాలంలో కూడా శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజు తన కృతుల్లో వినిపించాడు. కాబట్టి మనం కోపం తగ్గించుకొని వీలుంటే పూర్తిగా మానివేసి శాంతంగా బతకాలని కోరుకుందాం. ఇదే విషయం మన పిల్లలకు కూడా చెబుదాం. శుక్రుడు ఎంత చెప్పినా దానికి దేవయాని ఒప్పుకోలేదు. నాకు అవమానం జరిగిన చోట నేను ఉండను, వేరే ఎక్కడికన్నా వెళ్తాను అని తండ్రి అయిన శుక్రుడితో చెబుతుంది. అమ్మా, నువ్వు లేకుండా నేను కూడా ఈ నగరంలో ఉండలేను. నేను కూడా నీ వెంటే ఉంటాను అంటాడు శుక్రుడు. ఇంతలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న వృషపర్వుడు వెంటనే శుక్రాచార్యులు దేవయాని ఉన్న దగ్గరకు వస్తాడు. గురుదేవా, నీ దయచేతనే కదా మా రాక్షస జాతి అంతా బతుకుతున్నది, లేకపోతే మేమందరం మరణించవలసిన వారమే కదా. అందుకని ఈ రాజ్యము ఈ సంపదలు మీవి, మీకు ఏం కావాలో అడగండి అని ప్రాధేయపడతాడు. శుక్రుడు దేవయాని మొహం చూచి, దేవయాని వృషపర్వునితో, నీ కూతురు శర్మిష్ఠ, ఆమె 1000 మంది పరిచారికలు ఈ రోజు నుండి నాకు పరిచారకులుగా ఉండాలి అని చెబుతుంది. వృషపర్వుడు దానికి ఒప్పుకుంటాడు. వెంటనే తన కూతురు శర్మిష్ఠను, ఆమె 1000 మంది పరిచారికలను దేవయానికి పరిచారకులుగా నియమిస్తారు. అప్పటి నుండి చక్రవర్తి కుమార్తె శర్మిష్ఠ శుక్రుని కూతురైన దేవయానిని సేవిస్తూ ఉంటుంది. ఒకరోజు దేవయాని శర్మిష్ఠతోనూ మిగిలిన పరిచారికలతో అదే వనానికి విహారానికి వెళ్తుంది. మరలా యయాతి మహారాజు అదే వనానికి వేటకు వస్తాడు. వీరందరినీ చూచి దేవయానిని చూచి, బాలా, ఇదివరకే నిన్ను నేను చూచాను, వీరందరూ ఎవరు అని అడుగుతాడు. దానికి దేవయాని, మహారాజా, నేనెవరో మీకు తెలియను. ఈమె పేరు శర్మిష్ఠ, వృషపర్వ చక్రవర్తి కుమార్తె, నా దాసి, ఎప్పుడూ నన్ను సేవిస్తూ ఉంటుంది. మిగిలిన వారందరూ నా పరిచారికలు. రాజా, నేను నూతిలో పడ్డప్పుడు నువ్వు నీ చేతిని నాకు అందించి నన్ను బయటకు లాగావు.
అప్పుడే మనకు పాణిగ్రహం అయింది. అందుకని నీవు నన్ను వివాహమాడుము. ఈ శర్మిష్ఠతో సహా 1000 మంది పరిచారికలతో నిన్ను సేవిస్తూ ఉంటాము అని చెబుతుంది. దానికి యయాతి, బాలా, ఇది ధర్మం కాదు. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడరాదు. ఇది ధర్మ విరుద్ధము. రాజునైనా నేనే అధర్మము చేసినా మిగిలిన వారు కూడా ధర్మం తప్పుతారు. అందుకని ఈ వివాహం జరగదు అని చెబుతాడు. యయాతి, మహారాజా, నా తండ్రి శుక్రాచార్యుడు లోకానికి ధర్మాధర్మ నిర్ణయం చేసేవాడు. ఆయన చెబితే ఒప్పుకుంటారా అని దేవయాని అడుగుతుంది. దానికి యయాతి, ఆ మహానుభావుడు వచ్చి ఇది ధర్మ విరుద్ధం కాదు అని చెప్పినా నేను నిన్ను తప్పక వివాహమాడుతాను అని చెబుతాడు. వెంటనే దేవయాని తన పరిచారికలను పంపి తన తండ్రిని అక్కడికి రమ్మంటుంది. శుక్రుని చూచి యయాతి భక్తితో నమస్కరిస్తాడు. తండ్రి, ఈ మహారాజుకు నాకు ఇదివరకే పాణిగ్రహణం జరిగింది. ఇప్పుడు నేను వేరే వారిని వివాహమాడడం తగునా చెప్పండి. యయాతి, మహారాజే నా భర్త. మా వివాహం ధర్మ విరుద్ధం కాకుండా తమరు అనుగ్రహించాలి అని అడుగుతుంది దేవయాని. కన్న కూతురి మీద ప్రేమ శుక్రుని ఆ వివాహానికి అంగీకరింపజేసేలాగా చేస్తుంది. యయాతితో జరిగే ఈ వివాహం అధర్మం కాదు అని చెబుతాడు శుక్రుడు. యయాతి సంతోషంగా దేవయానిని వివాహమాడడానికి ఒప్పుకుంటాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది. యయాతి తన నగరానికి వెళ్ళడానికి సన్నద్ధం అవుతాడు. శుక్రుడు శర్మిష్ఠను చూపించి, ఈమె వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. అందరి పరిచారకుల మాదిరి కాకుండా ఈమెకు ఆహారము, పానీయము, అలంకారాలు మాత్రం ఇవ్వు, పడక సుఖం మాత్రం ఇవ్వవద్దు అని చెబుతాడు. యయాతి సరే అని చెబుతాడు. యయాతి తన భార్య అయిన దేవయానిని తీసుకుని శర్మిష్ఠ మిగిలిన పరిచారికలతో సహా తన నగరానికి వెళ్తాడు. దేవయానిని అంతఃపురంలో ఉంచుతాడు. శర్మిష్ఠను మిగిలిన పరిచారికలను వేరే గృహంలో ఉంచుతాడు. దేవయానితో సకల భోగాలు అనుభవిస్తాడు. దేవయానికి, యయాతికి యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుడతారు. భర్తతోనూ కొడుకులతోనూ దేవయాని సుఖంగా కాలం గడుపుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు శర్మిష్ఠ ఒంటరిగా కూర్చొని తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక రాక్షస రాజపుత్రికగా పుట్టిన తాను, అనేక భోగములు అనుభవించవలసిన తాను ఇలా దాసిగా కాలం వెళ్ళబుచ్చవలెనా? తన యవ్వనం ఇలా వృధం కావలెనా? తనకు పతి సుఖం అనుభవించే భాగ్యం లేదా? తన జీవితం అడవి కాచిన వెన్నెల ఆగునా ఏమి అని ఆలోచిస్తూ ఉంటుంది. దేవయాని చేసుకున్న అదృష్టం ఏమి? హాయిగా భర్తతో సుఖం అనుభవిస్తూ ఉంది. కొడుకులను కూడా కన్నది. ఒక స్త్రీ జీవితంలో తగిన భర్తను, కొడుకులను పొందుటయే పరమార్థము. ఈ దేవయానికి భర్త, కొడుకులు లభించారు. కానీ నా విషయమే అర్థం కావడం లేదు. యయాతి మహారాజును చూచినప్పటి నుండి నా మనసు అతని యందే లగ్నమయ్యింది. యయాతి మహారాజు నన్ను కూడా ప్రేమతో చూస్తున్నాడు. దేవయాని ఎలా యయాతిని తన భర్తగా చేసుకుందో నేను కూడా అలాగే యయాతిని భర్తగా చేసుకుంటాను, అతనితో సంతానాన్ని పొందుతాను అని అనుకుంటుంది. ఈ విధంగా ఆలోచించి శర్మిష్ఠ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు యయాతి మహారాజా శర్మిష్ఠ ఉన్న వనానికి విహారానికి వస్తాడు. అప్పుడు దేవయాని వెంటలేదు. శర్మిష్ఠ యయాతిని చూచి సిగ్గుపడుతుంది. ఇదే సమయం అనుకొని సిగ్గు విడిచి, మహారాజా, తమరు మా యజమాని అయిన దేవయానికి భర్త. లోకాచార ధర్మం ప్రకారం ఆమె పరిచారికలనైన నాకు కూడా నువ్వు భర్తవే. భర్త, సేవకురాలు, పుత్రుడు ఈ లోకంలో వీడని బంధాలు. అందుకని దేవయానిని మీరు పెళ్లాడినప్పుడే ఆమె దాసినైన నేను కూడా మీ భార్యనైనాను. నాకు మీ పొందును అనుగ్రహించండి అని ప్రార్థిస్తుంది. దానికి యయాతి, బాలా, నీవు చెప్పినది యుక్తమే. నా భార్య దాసివైన నీవు కూడా నా భార్య సమానురాలవే. కానీ శుక్రుడు నీకు పడక సుఖం ఇవ్వవద్దు అని ఆజ్ఞాపించాడు కదా, ఆయన మాటలు నేను ఎలా తప్పాలి అని అడుగుతాడు. దానికి శర్మిష్ఠ నవ్వి, మహారాజా, ప్రాణాలకు హాని కలిగినప్పుడు, తన వద్దనున్న ధనం ఎవరన్నా ఎత్తుకుపోతున్నప్పుడు, చావబోతున్న ఒక బ్రాహ్మణుడిని రక్షించవలసినప్పుడు, ఆడవాళ్ల పొందు అనుభవించేటప్పుడు, వివాహ సమయంలోనూ అబద్ధం చెప్పినా తప్పు కాదు అని మహారుషులే చెప్పి ఉన్నారు కదా. కాబట్టి నన్ను పొందుటలో మీరు శుక్రాచార్యుల వారి మాట తప్పినా తప్పులేదు అంది సిగ్గుతో తలవంచుకొని. ఆమె మాటలకు యయాతి అంగీకరించాడు. ఆమెతో
పడక సుఖం అనుభవించాడు. వారిరువురి సమాగమనానికి ఫలంగా శర్మిష్ఠ గర్భం ధరించింది. ఒక కొడుకును కన్నది. ఇది దేవయానికి తెలుస్తుంది. దేవయాని శర్మిష్ఠ వద్దకు వచ్చి, శర్మిష్ఠ, నీవు శీలవంతురాలవు. పెళ్లి కాకుండా భర్త లేకుండా నీకు కొడుకు ఎలా పుట్టాడు అని అడుగుతుంది. దానికి శర్మిష్ఠ మరో అబద్ధం చెప్పింది. దేవయాని నాకు ఓ మునీశ్వరుడు అనుగ్రహించి పుత్రుడిని ప్రసాదించాడు అని చెప్పింది. దేవయాని ఆమె మాటలను నమ్మి తన నివాసానికి వెళ్ళిపోతుంది. తరువాత శర్మిష్ఠకు యయాతి మహారాజు వలన ద్రుహుడు, అనువు, పూరుడు అను ముగ్గురు కొడుకులు కలుగుతారు. ఒకరోజు ఆ ముగ్గురు తోటలో ఆడుకుంటూ ఉంటారు. అక్కడకు దేవయాని తన భర్త యయాతితో కూడా అక్కడకు వస్తుంది. ఆ ముగ్గురు కుమారులను చూచి, మీరు ఎవ్వరు, మీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతుంది. ఆ ముగ్గురు బాలురు యయాతి మహారాజును శర్మిష్ఠను చూపి, వీరే మా తల్లిదండ్రులు అని చెబుతారు. అప్పుడు దేవయానికి సమస్తం తెలిసిపోతుంది. ఆమెకు దుఃఖం పొర్లుకు వచ్చి తన భర్త యయాతి తనను మోసగించాడని తెలుసుకుని వెంటనే తన తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్తుంది. జరిగిన విషయమంతా చెబుతుంది. ఆమె వెంటే యయాతి కూడా వెళ్తాడు. శుక్రాచార్యునికి నమస్కరిస్తాడు. శుక్రుడికి కోపం వచ్చి, యయాతి మహారాజా, నువ్వు యవ్వన మదంతో నా కూతురుని ద్రోహం చేశావు. నా మాట తప్పావు కాబట్టి నిన్ను ముసలితనం బాధించుగాక అని శాపం పెడతాడు. దానికి యయాతి శుక్రునితో, మహాత్మా, నేను నీ కుమార్తెకు భర్తను, అలాగే నీ కుమార్తె దాసికి కూడా భర్తనే. రుతిమతి అయిన భార్య భర్తను సంతానం కావాలి అని అడిగితే నేను నిరాకరించడం అధర్మం కదా. అందుకని నేను శర్మిష్ఠకు సంతానాన్ని ప్రసాదించాను. దీనికి తమరు కోపగించవచ్చునా? మహాత్మా, నాకు విషయవాంఛల మీద ఆసక్తి తగ్గలేదు. ఇంకా తమరి కుమార్తె నా భార్య అయిన దేవయానితో ఇంద్రియ సుఖములను అనుభవించాలనని కోరికగా ఉన్నది. ఈ ముసలితనమును నేను భరించలేను. నాకు విముక్తి ప్రసాదించండి అని వేడుకుంటాడు. దానికి శుక్రుడు, యయాతి, నీ కొడుకులలో ఒకడిని నీ ముసలితనాన్ని ఇచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. ఇంద్రియ సుఖాలు అన్నీ అనుభవించిన తరువాత నీ యవ్వనాన్ని నీ కుమారునికి ఇచ్చి మరలా నీ ముసలితనాన్ని నువ్వు తీసుకో. ఎవరైతే నీ ముసలితనాన్ని తీసుకొని నీకు యవ్వనాన్ని ఇస్తాడో ఆ కొడుకే నీ రాజ్యానికి వారసుడవుతాడు, నీ వంశాన్ని కొనసాగిస్తాడు అని చెబుతాడు. యయాతి తన కుమారులు 5గురును పిలిచి, కుమారులారా, శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం మీలో ఎవరైనా నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వగలరా అని అడుగుతాడు. అప్పుడు యయాతి కుమారులైన యదువు, ద్రుహ్వి, తుర్వసుడు, అనువు యయాతిని చూచి, తండ్రి, ముసలితనం అనేది వయోభారం వలన వస్తుంది, రోగం, విధవశాత్తు వస్తుంది. కాబట్టి అవి రెండు మానవులు అనుభవించక తప్పదు. కోరి కోరి ఎవరు రోగాన్ని, ముసలితనాన్ని మరొకరి నుండి తీసుకోరు. అదియునుగాక ముసలివాడు మన్మధుడైన యవ్వనవంతులు అసహ్యించుకుంటారు, దగ్గరకు రానివ్వరు. కాబట్టి శరీర సుఖాలు అనుభవించ వీలు లేదు. కాబట్టి మీ ముసలితనాన్ని తీసుకోవడం మాకిష్టం లేదు అని చెబుతారు. దానికి యయాతికి కోపం వస్తుంది. ఆ నలుగురిని ఈ విధంగా శపిస్తాడు. యదు వంశానికి చెందిన వారు రాజ్యం చేయడానికి అనర్హులు. తుర్వసు వంశానికి చెందిన వారు ధర్మాధర్మములు తెలియని వారైన కిరాతకులకు రాజులవుతారు. ద్రుహ్యులు జలమయమైన ప్రదేశములకు రాజులవుతారు. అనువు వంశముకు చెందిన వారు యవ్వనములో ఉండగానే మరణిస్తారు అని శాపం పెడతాడు. ఇదంతా చూచి 5వ కుమారుడు పూరుడు అనేవాడు ధైర్యంగా ముందుకు వచ్చి, తండ్రి, నా యవ్వనాన్ని మీకు ఇస్తాను, మీ ముసలితనాన్ని నేను అనుభవిస్తాను అని చెబుతాడు. దానికి యయాతి సంతోషించి పూరుడు తన యవ్వనాన్ని తన తండ్రి యయాతికి ఇస్తాడు. ఆయన ముసలితనాన్ని తను స్వీకరిస్తాడు. యయాతి మరలా యవ్వనుడైనాడు. తన భార్య అయిన దేవయానితో సకల సుఖాలు అనుభవించాడు. 1000 సంవత్సరాల యవ్వనవంతుడిగా ఇంద్రియ సుఖాలు యథేచ్ఛగా అనుభవించాడు. తృప్తి చెంది మరలా తన యవ్వనాన్ని తన కుమారుడైన పూరునికి ఇచ్చేస్తాడు. తన ముసలితనాన్ని తిరిగి స్వీకరిస్తాడు. శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం పూరుడిని తన సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాడు. కానీ పురజనులకు ఇది నచ్చలేదు. పెద్దవాడైన యదువు ఉండగా ఆఖరివాడు అయిన దాసీపుత్రుడు అయిన పూరుడికి రాజ్యాధికారం ఎలా వస్తుంది అని యాయతిని అడుగుతారు. పురజనులారా, యదువు నా పెద్ద కుమారుడే, కానీ తండ్రి మాట వినలేదు, గర్వంగా ప్రవర్తించాడు. తండ్రి మాట విననివాడు తండ్రి ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు?
పూరుడు చిన్నవాడైనా నా పట్ల గౌరవ మర్యాదలు కలవాడు, నా మాట నెరవేర్చాడు, అందుకే నా సామ్రాజ్యానికి అతనే వారసుడు అని యయాతి నిర్ణయిస్తాడు. తరువాత యయాతి తపోవనానికి వెళ్ళాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దేవలోకం నుండి వచ్చిన విమానంలో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని కల్పములు గడిపి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు యయాతిని సాదరంగా ఆహ్వానించాడు, మర్యాదలు కూడా చేశాడు. ఇంద్రుడు యయాతితో, యయాతి మహారాజా, నీవు నీ కుమారుడి యొక్క యవ్వనాన్ని గ్రహించి అతనికి రాజ్యభారాన్ని అప్పగించేటప్పుడు నీవు అతనికి ఏమీ నీతులు బోధించావు అని అడుగుతాడు. దానికి యయాతి, మహేంద్ర, ఎప్పుడూ మంచి వాళ్ళతో స్నేహం చెయ్యాలి, వారితోనే మాట్లాడాలి, ఒకరికి ఇవ్వాలే కానీ మరొకరి నుండి ఏమీ తీసుకోకూడదు, అందరినీ తృప్తిగా ఉండేట్టు చూడాలి, ఎప్పుడూ ఎదుటివారి సంతోషం కలిగించే విధంగా నిజమే మాట్లాడాలి, ఎదుటివారి మీద దయ కలిగి ఉండాలి, గర్వం, కోపం, లోభం మొదలైనవి దగ్గరకు కూడా రానివ్వకూడదు అని చెప్పాను అని చెబుతాడు. దానికి ఇంద్రుడు సంతోషించి కానీ యయాతిని పరీక్షించాలని అనుకుంటాడు. యయాతి మహారాజా, నువ్వు ఏమి తపస్సు చేశావో స్వర్గలోక భోగాలు అనుభవిస్తున్నావు, నీ తపస్సు చాలా గొప్పది అని అంటాడు. అప్పుడు యయాతిలో కొంచెం గర్వం తలెత్తుతుంది. ఇంద్రుడు లాంటి వాడు తనని పొగుడుతున్నాడు కదా అని గర్వం చూపిస్తాడు. అవును మహేంద్ర, ఈ లోకంలో మానవులు కానీ దేవతలు కానీ మహామునులు కానీ చేసిన ఏ తపస్సు అయినా నేను చేసిన తపస్సుకు సమానం కాదు అని గర్వంగా పలుకుతాడు. అప్పుడు ఇంద్రుడు అతనిని చూసి, యయాతి, నీలో గర్వం ఇంకా నశించలేదు, ఈ మాటతో నీ పుణ్యం హరించిపోయింది, నువ్వు స్వర్గలోకంలో ఉండడానికి అర్హుడవు కావు, మానవలోకానికి వెళ్ళు అని చెబుతాడు. దానికి యయాతి, మహేంద్ర, నేను మానవలోకానికి వెళ్ళలేను, నక్షత్రలోకానికి వెళ్తాను అని అంటాడు. దానికి ఇంద్రుడు ఒప్పుకుంటాడు. యయాతి నక్షత్రలోకానికి వెళ్ళిపోతాడు. అక్కడ యయాతి కూతురు, కొడుకులు, మనవలు, అష్టకుడు మొదలైన వారు ఉన్నారు. వారు యయాతిని కలుసుకుంటారు. మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు. దానికి యయాతి, నేను నహుషుడి కుమారుడను, యయాతి మహారాజును, నేను చేసిన పుణ్యఫలం వలన బ్రహ్మలోకము, దేవలోకము దర్శించి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని చెబుతాడు. అప్పుడు అష్టకుడు మొదలైన వారు అతనిని తమ తల్లికి తండ్రిగా గుర్తిస్తారు. అతని నుండి జీవుల పిండోత్పత్తి మిగిలిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటారు. వారికి యయాతి ఇలా చెబుతాడు, అన్ని జీవుల యందు దయ కలిగి ఉండడము, ఎప్పుడూ నిజం పలకడము, వీటిని మించి ధర్మం మరొకటి లేదు, ఇతరులను బాధించడం అధర్మం. ఇంకా యయాతి ఇలా చెప్పసాగాడు, స్త్రీ గర్భంలో ఋతుకాలమందు రజస్సు ఉద్భవిస్తుంది. అది పురుషుడి రేతస్సుతో చేరి పిండంగా మారుతుంది. ఆ పిండము శబ్దము, స్పర్శ మొదలైన 5 తన్మాత్మలు ఒక రూపం పొందుతుంది. 9 నెలలు గర్భంలో ఉండి ఈ లోకంలోకి ప్రవేశిస్తుంది. పుట్టిన తర్వాత కంటితో చూస్తూ, చెవులతో వింటూ, నోటితో మాట్లాడుతూ, ముక్కుతో వాసన పీలుస్తూ, నోటితో ఆహారాన్ని స్వీకరిస్తూ, మంచి పనులు, చెడ్డ పనులు చేస్తూ ఉంటుంది. చేసిన పుణ్యం ఎక్కువైతే మరుజన్మలో మంచి గర్భములలో జన్మిస్తారు. ఆఖరకు మోక్షం పొందుతారు. పాపం చేసిన వాళ్ళు పశువులగాను పక్షులగాను జన్మించి తమ పాపాలు అనుభవిస్తారు. నిత్యం గురువుల సేవ చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ, ఇతరుల నుండి ఏమీ తీసుకోకుండా తమకు ఉన్నదాన్ని దానం చేస్తూ ఉండేవాళ్ళు మంచివాళ్ళు. గర్వంతోనూ ఆడంబరంతో చేసే పనులు కానీ యజ్ఞాలు యాగాలు కానీ మంచివి కావు అని చెబుతాడు యయాతి. తరువాత అష్టకుడు మొదలైన వారు యయాతితో, యయాతి మహారాజా, మేమిక్కడే ఉండవలెనా, మాకు పుణ్యలోకాలు లేవా అని అడుగుతారు. దానికి యయాతి, మీకు తప్పకుండా పుణ్యలోకాలు ఉన్నాయి అని చెబుతాడు. యయాతి మనుమలు పుణ్యం చేసుకున్నారు కాబట్టి పుణ్యలోకాలకు వెళ్ళారు. వారితో కూడా ఉన్న యయాతికి వారి సాంగత్యం వలన పుణ్యలోకాలు లభించాయి. అందరూ కలిసి పుణ్యలోకాలకు వెళ్తారు. ఇది 3వ భాగం సమాప్తం. మరీ వచ్చే వీడియోలో ఆది పర్వం 4వ భాగం గురించి తెలుసుకుందాం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.